హాయ్ హాయ్ ఈరోజు మనం బెంగళూరులో కబ్బన్ పార్క్లో ఫ్లవర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, చూద్దాం రండి. డిసెంబర్ జనవరి మొత్తం ఇలాగా కొన్ని పార్క్స్లో అయితే కనుక ఎగ్జిబిషన్స్ పెడతారు, ఫ్లవర్ ఫ్రూట్ అట్లా. ఇక్కడైతే చిన్నపిల్లలు స్కూల్ టీచర్లు వేసుకొని వచ్చినట్టున్నారు చూడటానికి. మన చిన్నప్పుడు అయితే కనుక ఇలాంటి గార్డెన్స్ కాదు కానీ మనకి గార్డెన్ పార్టీస్ అని చెప్పి మాది గోదావరి కాబట్టి మా సైడు తీసుకెళ్ళేవారు. కొబ్బరి తోటలు ఇట్లాంటివి చిన్న చిన్న గార్డెన్స్లో, అంటే అదే తోటల్లో. కానీ ఇక్కడ వీళ్ళకి ఇవి కాబట్టి సో ఈరోజు పిల్లలందరినీ తీసుకుని వచ్చున్నారు. లైన్ ఫామ్ చేస్తున్నారు అన్నమాట. కరెక్ట్గా ఉండండి, అందరూ మిస్ అయ్యారా, ఎవరైనా ఉన్నారా మిస్ గాను అని చెక్ చేసుకుంటున్నారు టీచర్స్. ఇంకా చాలామంది ఉన్నారు. ఇదైతే జింక, దీంతో ఒక బొమ్మరింగ్ చేసాం మనం. జింకను తయారు చేశారు. ఒక ఎలిఫెంట్ చుట్టూరా చూడండి. కబ్బన్ పార్క్ ఎంత పెద్దది, చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారో ఏంటో. బెంగళూరు ఉన్నప్పటి నుంచి ఉన్నట్టున్నాయి ఆ చెట్లు అయితే. లోపల వెళ్ళిపోదాం నెక్స్ట్కి. మొత్తం ఇది స్టార్టింగ్లోనే లేండి. కాకరకాయలతో డెకరేట్ చేశారు మొత్తం. టమోటాలు, క్యాప్సికము, కొన్ని లెమన్స్. చాలా బాగుంది. ఇదైతే కనుక ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. మిల్లెట్స్ అంటే కర్ణాటక మ్యాప్ పెట్టి దాంట్లో అన్ని రాగులు ఇవన్నీ ఉంటాయి కదా, మిల్లెట్స్ అవన్నీ పెట్టారన్నమాట. సమ్ ఫ్రూట్స్ అంత ఎక్కువగా ఏం పెట్టలేదు, జస్ట్ ఫార్మాలిటీకి 2-3 ఫ్రూట్స్. అసలు పేర్లు కూడా తెలియదు నాకైతే. చాలా వెరైటీగా ఉన్నాయి దగ్గర నుంచి చూస్తే. ఏంటి ఫ్రూట్స్ అని. బెంగళూరులో పండే ఫ్రూట్సా మరి వాళ్ళు మామూలుగా పెట్టారో నాకు తెలియదు, కానీ చాలా బాగున్నాయి. చుట్టూరా మనం నడుస్తున్నప్పుడు కూడా అటు ఇటు మొత్తం ఫ్లవర్స్. ఒక సైడే మనం క్యాప్చర్ చేయగలుగుతాం, అంత అందంగా ఉంది. ఇక్కడ ఫిష్ కానీ రెడీ చేశారు ఫ్లవర్స్తో. ఆ చుట్టూరు ఏంటో వెనకాలంతా పార్కులేండి. వీళ్ళిద్దరూ కాక్, ఇక్కడ ట్రాక్టర్. చాలా బాగుంది అసలు. అందరు అమ్మాయిలే, అంటే ఫీమేల్స్ నా ఉద్దేశం. ఆంటీలు, అక్కలు, చెల్లెళ్ళు, దే ఆర్ మోర్ ఎక్సైటింగ్ అసలు. ఏమో ఎంత బాగుంది అంత బాగుంది అని చెప్పి. తెలుగు వాళ్ళు ఎంతమంది కనిపించారో. ఇది క్యాక్టస్ సమ్ డెజర్ట్స్ ఏరియాలో పండుతుంది. గ్రో అవుతుంది, పండుతుంది కాదు, గ్రో అవుతుంది. దానికి వాటర్ అంత అవసరం లేదు. ఇట్స్ ఎన్ ఇండోర్ ప్లాంట్. ఈ మధ్యన అందరూ డెస్క్ దగ్గర ఉంటున్నాయి. స్పైక్స్తో ఉంటుందన్నమాట క్యాక్టస్. చాలామందికి తెలిసే ఉంటుందిలేండి, కానీ అంత పెద్ద క్యాక్టస్ చూడండి అసలు. మన దగ్గర టేబుల్స్ మీద ఉండే చిన్నవి మినియేచర్ టైపు, అది మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇట్లయితే బటర్ఫ్లైని డెకరేట్ చేశారు. చాలా బాగుంది బటర్ఫ్లై. ఇంకా కొంచెం బాగా కూడా ఇంకొంచెం పింక్ అట్లాంటి కలర్స్ యాడ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. బట్ చాలా బాగుంది. దాని మిసాలు చూసారా, లెమన్స్ పెట్టారు దానికి. చాలా బాగుంది. బటర్ఫ్లై ఇలా ఎగురుదాం అనిపించింది నాకైతే. ఒక బూమరింగ్ యాంగిల్ తీసాను లేండి, పెడతాను చూడండి. నెక్స్ట్ వస్తుంది చూడండి. క్రియేటివిటీని తీసాను బయటికి నాలో నుంచి. చాలా బాగుంది కదా. ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ అంట, అక్కడ హెసిటేట్ చేస్తున్నారు ఎవరైనా అడుగుదామా ఏంటి అని. ఫోటోలు తీద్దామా అడుగుదామా లేదా అని. వాళ్ళకిద్దరు తీసుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరిని కలిపి ఎవరు తీయట్లేదంట. వాళ్ళు కర్ణాటక వాళ్ళే, బట్ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు అడుగుతుంటే. అక్క ఏం చేసావు నువ్వు వెళ్ళి అని అడుగుతుంది మా అనుష అయితే. ఫోటోలు తీసాను అంతే, ఇంకేం చేయలేదులే అంటే, లేదు ఇంకేదో చేసి ఉంటావు నువ్వు అంటుంది. ఇదైతే రథం అంటే దేవుడిని ఊరేగిస్తారు కదా, ఆ స్టైల్లో క్రియేట్ చేస్తున్నారు. చుట్టూరా తీసుకుని రావడానికి కూడా లేదు, అంత జనాలు చుట్టూరా. బాగా రష్ ఉంది. నెక్స్ట్ అయితే కనుక ఫ్రూట్స్. దీని పక్కనే కొద్దిగా ఫ్రూట్స్ అరేంజ్ చేశారు. పిల్లలందరినీ అడుగుతున్నారు అన్నమాట మమ్మీ డాడీ, అదేంటి నాన్న, అదేంటి పాప అని చెప్పి చెప్తున్నారు క్యూట్గా. అది పైనాపిల్, ఇది యాపిల్, ఇది బనానా అని చెప్పి. చాలా బాగున్నాయి అసలు. కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆ రెడ్ కలర్ యాపిల్ అయితే చాలా బాగుంది. రోడ్ అంతా, మనం వెళ్ళే దారంతా ఫ్లవర్సే. చాలా బాగుంది. ఇట్లాంటి ఎగ్జిబిషను ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఫ్లవర్ ఎగ్జిబిషన్.
అంటే మనం నర్సరీలో చూస్తాము, కానీ ఇన్ని ఫ్లవర్స్ ఇంత అందంగా, అది బెంగళూరు క్లైమేట్లో అంటే అబ్బా చాలా బాగుంటుంది అసలు. బెంగళూరులో డే టైం అంతా కొంచెం 12 వరకు వింటర్లో కూల్గానే ఉంటుంది. బట్ 12 నుంచి 4 వరకు కొంచెం హాట్ ఉంటుంది. ఇట్స్ 5 o'clock నుంచి మళ్ళీ కూల్ అయిపోతుంది. చాలా బాగున్నాయి కదా కలర్స్ చూడండి. సో మేమైతే కనుక 2 లోపలే ఇదంతా షూట్ చేసింది. సో వెనకాలంతా చూడండి పెద్ద పార్క్. బట్ మిగతా టైంలో నేను ఎప్పుడైతే విజిట్ చేయలేదు, ఫస్ట్ టైం నేను రావడం. చాలా బాగున్నాయి. పార్క్ చాలా పెద్దది. కొంత ఏరియాని మాత్రమే తీసుకుని వాళ్ళు పెట్టున్నారు ఈ ఫ్లవర్స్కి. పార్క్ అంతా పెట్టాలంటే కుదరదు. చాలా ఎన్ని ఏకర్సో మరి. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద లాన్స్ ఉన్నాయి. ఆడుకునే వాళ్ళు ఆడుతూనే ఉన్నారు పిల్లలు అయితే. ఇంకా నేనైతే చాలా తక్కువే షూట్ చేశాను. ఇంకా ఇంకా షూట్ చేయడానికి నాకు ఓపిక కూడా సరిపోలేదు. ఇంకా అంత ఏరియా ఉంది అక్కడ చుట్టూరా. దాని ఒక సెగ్మెంట్ తీసుకొని స్ట్రైట్ అవే ఉన్న పాత్ని ఇలా డెకరేట్ చేస్తున్నారు. రౌండ్ ద పార్క్ తీయాలంటే అమ్మో అలసిపోతాము, చేయలేం. చాలా బాగుంది. అసలు ఈ పేర్లు కూడా నాకైతే తెలీదు, అంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఎగ్జాటిక్ ప్లాంట్స్ అంటారేమో వీటిని, ఎగ్జాటిక్ ఫ్లవర్స్. ఓకే, ఎగ్జాటిక్ ఫ్లవర్స్, కరెక్ట్. చాలా చాలా అందంగా ఉన్నాయి. దూరం నుంచి చూస్తే చాలా అందంగా ఉంది. రియల్గా కూడాను అసలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఫోటోలో ఇంకా అందంగా కనిపిస్తుంది అనుకుంటాం కొన్నిసార్లు. ఇది ఫోటోలో తీసిరాడి కొంచెం అందంగా కనిపిస్తుంది కదా, బట్ బయట న్యాచురల్గా కూడా చాలా అందంగా ఉందన్నమాట. ఇట్లాంటివి చూస్తే మనం కొంచెం స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ పోయి హ్యాపీ హార్మోన్స్, డోపమైన్, సెరోటోనిన్ మనలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని బ్రేక్స్ మనకి కావాలన్నమాట. ఈ టైంలో అందరికీ జాబ్ చేసినా చేయకపోయినా కొంతమంది అందరికీ స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. సో ఇట్స్ ఎ నైస్ టైం. ఒక 3 hours పట్టింది నాకైతే అటు నుంచి ఇటు తిరిగి రావడానికి. ఈ డాల్ఫిన్స్, అది ఇందాక ఏనుగు గారు వెనకాల ఉన్నాయి కదా, అవే ఫ్రంట్ వ్యూ తీసాను ఇప్పుడు నేను. వైలెట్ కలర్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు వేల్ని. వేల్ కాదు డాల్ఫిన్స్. చాలా బాగుంది. ఈయన బ్యాక్ వ్యూ అన్నమాట. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటితో డెకరేట్ చేస్తున్నారు. రియల్గా ఉంది ఆ హైట్, ఆ వెయిట్, ఆ రోబోస్ట్, ఆ రాజసం. ఏనుగు అంటే ఇట్లా ఉండాలి, ఇట్లానే ఉంటుంది నిజమైన ఏనుగు కూడా. అంటే నేను చిన్నప్పుడు జూలో చూసానులేండి. కాకరకాయ, టమోటా, క్యాప్సికమ్తో డెకరేట్ చేశారు. చాలా బాగుంది. అయితే చెట్టు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా పెద్దది. అండ్ బాయ్, కీప్ వాచింగ్, గివ్ యువర్ లైక్. థ్యాంక్ యూ.